పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సర్వదేవతల దీవెనలతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అందుకు పరిశుద్ధ ప్రభువైన యేసు దీవెనలు ఉండాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇంటర్ డినామినేషనల్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున క్రైస్తవ కుటుంబ సభ్యులతో కలిసి శాంతి ర్యాలీ చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని శాంతి కపోతాలను ఎగరవేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, క్రైస్తవ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాస్టర్స్ ప్రార్థనలు చేశారు. రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా క్రిస్టియన్ బాంధవులందరూ కూడా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ అంటే మళ్ళీ జీసస్ పరమవధించి మళ్ళీ భూమిపైకి వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఈరోజు జీసస్ రావడం జరిగింది. ఈ కార్యాచరణ తీసుకొని ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ పెడుతూ లోక శాంతి కొరకు, ప్రపంచ శాంతి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద, బలహీనులు, ఆరోగ్యంగా లేని వారు అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ ఆయా ఉన్నటువంటి ఈ దేశం బాగుపడాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా విధ్వంసాలు జరగద్దని ఆ మహామహుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అదృష్టవశాత్తు ప్రతిసారి వీళ్ళతోటి భాగస్వామి కావడం నేను అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. ఈరోజు శాసనసభ్యుడిగా రెండవసారి వీరితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా తెలంగాణ దేశమే ఒకటైతే ఈరోజు ప్రత్యేకంగా రామగుండంలో మత కళలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా అన్ని వర్గాల ప్రజలతో కలిసి మమకమే ముందుకు పోతాం. ఇవాళ మా క్రిస్టియన్ బాంధవులు యేసు ప్రభు ర్యాలీ తీసుకున్నారంటే అన్ని మతాల వారు కూడా దీంట్లో భాగస్వాములు అయితే మాతో పాటు రావడం అనేది ఇదొక శుభ సూచకం. ప్రతిసారి జరుగుతుంది ఇది. మీడియా మిత్రులను కోరుతా ఉన్నా, మన అందరం బాధ్యత అన్ని మతాలను గౌరవించుకునేది. ఇవాళ ఈ ప్రాంతంలో పూర్వం వివిధ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఈరోజు క్రిస్టియన్ మతాన్ని తీసుకుని ఉన్నటువంటి వారు అందరూ మన ఆత్మీయులే. వారిని గౌరవిస్తూ ప్రతి ప్రాంతంలో ఎక్కడ చర్చలు పెట్టినా, ఏ సమస్యలు వచ్చినా, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసే కార్యక్రమం మనం బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మీ అందరిని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు ఈరోజు రామగుండం కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చెందుతూ ఉంది. సుమారుగా 700 కోట్లు కేవలం అభివృద్ధికి వచ్చింది. ఎన్టీపీసీ 3x8 టెండర్ రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, శ్రీధర్ బాబు గారు చేయడం వల్ల మళ్ళీ మనం పీపీఏ చేసుకొని 45 కోట్ల ప్రాజెక్టు తీసుకురాగలిగాం. రామగుండంలో 1x8 టెండర్ రావాలని అనౌన్స్ చేపించాం. అదే మాదిరిగా పంపింగ్ స్టోరేజ్ తీసుకొద్దాం కూడా 3, దాంతోపాటు మెడికల్ హబ్గా, బిజినెస్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా చేసే ప్రయత్నం, అద్భుతంగా చేసేటువంటి కార్యక్రమం నగరాన్ని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నాకు ప్రతి ఒక్కరు కూడా ఇట్లా భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. కేవలం సంవత్సరమే అయింది. ఇలా గమనించాల్సిన అవసరం అంటే కేవలం సంవత్సర కాలంలో ఈరోజు 25 సంవత్సరాల నుంచి కుట్టుపడ్డటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. రాబోయే 20 సంవత్సరాలకు ఇక్కడ ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం దిశగా ఒక ప్రణాళికబద్ధకంగా ముందుకు పోతా ఉన్నాం. ఇదంతా కూడా ఆ జీసస్ ఆశీస్సులు, శ్రీరాముడి ఆశీస్సులు, హనుమంతుడి ఆశీస్సులు, శివుని ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, అందరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ల తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ అందరి సహకారంతో ముందుకు పోతున్నాం. ఈరోజు ఆ జీసస్ మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ ప్రాంతం అత్యద్భుతంగా రాష్ట్రంలో ఒక మహానగరం కావాలని, ఈ ప్రాంతంలో మళ్ళీ పూర్వం మాదిరిగా ఈ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాల కొరకు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల వలసలు అనేది ఆగిపోయి ఈ ప్రాంతం అత్యద్భుతంగా తెలంగాణలోనే ఒక మహానగరంగా మారాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ యొక్క ర్యాలీ ప్రోగ్రామ్ కి చేసినటువంటి ముఖ్య అతిథులు మా ప్రియతమ నాయకులు రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే గ్రేవ్ యార్డ్ యొక్క మరమ్మతుల కొరకు వారు
ఫండ్ కేటాయించడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి తన శిలువలో మరణించి ప్రపంచ మానవాళి ఉన్నటువంటి అజ్ఞానాన్ని, ప్రపంచ మానవాళికి ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించి శాంతిని వారికి తెలియజేసి ప్రేమ సమాధానములతో మానవుడు జీవించాలని వారు తెలియజేసి ప్రపంచంలోని చీకటిని పారద్రోలడానికి, పాపమును తొలగించడానికి యేసు ప్రభు శిలువలో మరణించి ఆయన మరలా పునరుత్థానుడై తిరిగి లేచి మరలా ఆయన తన ప్రజల కొరకు త్వరలో రాబోతున్నాడు. కనుక మానవులందరూ కూడా శాంతి సమాధానంతో కలిసి జీవించాలని ఆయన బోధించిన బోధలు ఈ రోజున అనేకుల మహనీయులకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ రోజున ఈ గోదావరికని పరిసర ప్రాంత ప్రజలు కూడా క్షేమముతో, సమాధానముతో, ఆనందంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ దేవాది దేవుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి, మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులకి ఉండాలని మనసారా IPF ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మేము మనసారా వారిని దీవిస్తున్నాం. ఈ గోదావరికని ప్రాంత ప్రజలు కూడా దీవిస్తూ ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ.